చర్చ్ యొక్క 79వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నట్టుకు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. 75 సంవత్సరంలో ఈ పరిశుద్ధ ఆలయంలో అనేకమైనటువంటి ప్రార్థనలు, పరిశుద్ధ వివాహాలు, సమభక్త ఆరాధనలు, ఉదయ సాయంకాల ప్రార్థనలు నా ప్రభావం జరిపించి దీని ద్వారా మహాపొందలకై స్తోత్రములు. వారి యొక్క ప్రతిష్ట పండుగ జరుపుకున్నట్టుకు తెరిచిన ధనవానికి స్తోత్రం తెలుసుకుంటూ తన ఆనందంలో మీకు మహంకరమైన ఆశీర్వాదాలు నడుచున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసు ప్రభుకే రాజు के प्रभु के Abstain with aid from the nation Silver Jubilee Fund. The foundation stone was made on April 3rd, 1935 by the Right Reverend V.S. Azariah, LLD, Bishop of the Diocese, dedicated on July 19, 1942. నుండి 283వ కీర్తన స్తోత్రార్పణ అనేటువంటి కీర్తన పల్లవి మొదటి చరణము చివరి చరణము పాడుతూ మన యొక్క ఆరాధనను ప్రారంభించుకున్నాం. 283వ కీర్తన Parama Bhojana Shamaya
జగదీశ నమో జయ తారక దేవ నమో ఈశితవందిత ఈశ ఐక్యత శక్తి నమో జయ జగదీశ నమో जय जगदीश नमो जय तारक देव नमो ईशितवन्दित ईशा ऐक्यत शक्ति नमो जय जगदीश नमो शरणं शरणं शरणमनन्तं श्रीपितदेव नमो जय श्रीपितदेव नमो अगणित गुणदामाजिन श्रीपरमेश नमो जय जगदीश नमो जय जगदीश नमो जय तारक देव नमो पूजित वंदित ईशा ऐक्यत शक्ति नमो जय जगदीश नमो పరిశుద్ధుడైన మా ప్రియ మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామమునకు స్తోత్రములు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రత్యేకించి డాన్స్ పరిశుద్ధ చర్చి యొక్క 79వ వార్షికోత్సవంలో పాల్గొనపజేసి మీకు స్థుతులు చెల్లించినట్టు సమయంలో స్తోత్రం చదవబడిన లేఖన భాగంలో కొన్ని సంఖ్యలను తీసుకుని కూడా నా నోటి మాటలు మా అందరి హృదయాధ్యానం మీ దృష్టికి అంగీకారయోగ్యములుగా మలుచుకుని దేవుని ఎదురున్నారా యేసుక్రీస్తు నామమున మీరందరూ కూడా ఉదయకాల శుభములు తెలియపరుస్తున్నాం. పెద్దపస్వల పాస్టేట్లో మరి హెడ్ క్వార్టర్లో మరి రెవరెండ్ పిఏ ఇమానియల్ బాబు గారు ఉన్నప్పుడు మరి కోతకాల పండుగకు ఒకసారి వచ్చి నేను ఇక్కడ విషయం చెప్పినాను. ఇది రెండవసారి మరి పెద్దపస్వల గ్రామంలో పరిశుద్ధ ఆలయంలో దేవుడు వాక్యాన్ని పంచుకునేటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు మొట్టమొదటిగా మరి దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. అదేవిధంగా ఆహ్వానించినటువంటి మరి సంఘ కాపరి సుధాకర్ గారికి, సంఘ పెద్దలు, సంఘ సభ్యులందరికీ కూడా మరి యేసుక్రీస్తు నామమున శుభములు తెలియపరుస్తున్నాను. మరి అందరూ నాకు పెద్ద పసుపులో పరిచయం లేదు, కానీ కొంతమంది మాత్రము మరి తెలుసు. మరి బాబు గారు మరి డిఎల్ఎడ్ చైర్మన్ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఒకసారి మా గ్రామానికి మరి రాని అనేది సుధాకర్ అడిగినాను. పిలిస్తే ఎవరైనా కూడా వస్తారు అంతేనమ్మా. 4 ఏళ్ళు నేను బొద్దలూరులో డిఎల్ఎడ్ చైర్మన్గా ఉన్నాను. మరి ఏ కార్యక్రమాలు కూడా పిలవాలి, ఏదైనా పిలిచినారు కనుక మరి వచ్చిన సంతోషము. మీ అందరికీ మళ్ళీ ఒకసారి చూడడము, దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో మరి దేవుడిని స్థుతించి ఆరాధించి కనపరిచేటువంటి భాగ్యం దేవుడు మనకందరికీ అనుగ్రహించినందుకు మనం దేవుడికి స్థుతిని చెల్లించాలి. మరి దేవాలయము ప్రతిష్ట వార్షికోత్సవంలో మనందరూ కూడా పాల్గొంటున్నాం. ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యతల గురించి మనం తెలుసుకున్నాం. మరి దేవాలయం అంటే దేవుని ఇల్లు, దేవుని యొక్క మందిరము, దేవుని యొక్క ప్రసన్నత ఉండేటువంటి స్థలము, దేవునికి అర్పణలు అర్పించే స్థలము, ప్రజల అక్కల కొరకు, అవసరాల కొరకు ప్రార్థన జరిగించేటువంటి స్థలము మరి దేవాలయం. కానీ దేవుని యొక్క ప్రసన్నత ఉంటుంది, దేవుని యొక్క కనుదృష్టి ఉంటుంది, దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంటుంది. ఎవరైతే విశ్వాసంతో వచ్చి దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనలు చేసుకుంటారో అటువంటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు.
వారి కోరికలను సిద్ధింపజేస్తాడు, వారి ఆలోచన జ్ఞాపకను సఫలపరుస్తాడు. మరి ఆది కాలంలో మనం గమనిస్తే దేవాలయాలు అనేటువంటి ఎక్కడ కూడా లేవు. డైరెక్ట్గా దేవుడే ప్రవక్తలతో మాట్లాడేటువంటి వాడు, ప్రవక్తలు వెళ్ళి ప్రజలకు చెప్పేటువంటి వాడు. ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు ప్రజలు విని గ్రహించినటువంటి వారు, బాగుపడినటువంటి వారు ఉన్నారు. ప్రజలు పెడచెవిని పెట్టి దేవుని యొక్క మాటలు లెక్క చేయకుండా నాశనం అయిపోయినటువంటి వారు అనేక మంది బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తారు. తరువాత సునగోగులు అనేటువంటిది వచ్చింది. ఈ సునగోగులు అంటే ఈ దేవాలయాలు లేవు కాబట్టి అక్కడక్కడ కొంతమంది గుంపు కూడి మరి ప్రార్థనలు చేస్తున్నటువంటి వారు, దానిని సునగోగులు అని అన్నారు. ఒక చోట కూడి దేవుని ప్రార్థన చేసేవారు. తర్వాత ఏమైందంటే యాకోబుడు తన యొక్క తల్లి తన యొక్క మేనమామ ఇంటికి వెళ్ళి పొమ్మనిచ్చినప్పుడు ఆయన పారిపోతూ పోతూ 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 పొద్దుకించినాడు. పొద్దుకించిన తర్వాత యాకోబు ఒక చోట ఆగినాడు. ఒక చోట ఆగి మరి రాత్రికాల సమయం అయింది కదా, ఇప్పుడు ప్రయాణం అంతా మంచిది కాదని తలంచి ఒక రాయిని తలగడగా చేసుకొని పండుకొని నిద్రపోయాడు. అప్పుడు ఆయన ఒక కలగన్నాడు. ఏం కలగన్నాడు? ఒక నిచ్చెన ఒక కొన భూమి మీద ఉంది, ఇంకొక కొన ఆకాశం అంటుకుని ఉంది. పైనుంచి దేవదూతలు క్రిందికి పైకి దిగుతున్నారు. మరి యాకోబుకు మెలకువ రావడం జరిగింది. కలను గుర్తు చేస్తున్నాడు, చాలా భయపడినాడు. నిజముగా ఈ స్థలము పరిశుద్ధమటి కాదు, ఇది నిజంగా పరలోక గవిని ప్రవేశ ద్వారం అని అనుకున్నాడు. తాను తలగడగా చేసుకున్నటువంటి ఆ యొక్క రాతిని నిలబెట్టి దాన్ని అభిషేకించి ఆ స్థలమునకు బేతేలు అని నామకరణం చేస్తున్నారు. బేతేలు అంటే దేవుని యొక్క మందిరము అని అంటారు. నేను క్షేమంగా మళ్ళా నా యొక్క తండ్రి ఇంటికి వస్తే యెహోవాయే నాకు దేవుడు అవుతాడు, ఈ రాయి దేవుని మందిరం అవుతుంది అని చెప్తాడు. దేవుడు నాకు ఇచ్చిన సంపద అంతటిని కూడా దశమ భాగాన్ని నేను దేవునికి అర్పిస్తానని ప్రమాణం చేసి అక్కడ నుంచి హారాన్ వైపు ఆయన ప్రయాణం సాగించినట్లుగా మనం లేఖన భాగాల్లో చూస్తాం. తర్వాత రాజుల కాలం వచ్చింది. ఈ రాజుల కాలంలో దావీదు రాజు మరి దేవాలయాన్ని కట్టించాలని వచ్చే వైడూర్యాలు, కెంపులు, బంగారము, అనేకమైనటువంటి సామాగ్రి, విలువైనటువంటి సామాగ్రి అంతా కూడా మరి ఆయన కష్టపడి మరి సంపాదించి దేవుని ఆలయము నిర్మించాలనుకున్నాడు. అయితే దేవుడు మరి దావీదు తన యొక్క మందిరాన్ని కట్టడకు ఇష్టపడలేదు. కారణము అతని యుద్ధంలో అనేక మందిని చంపాడు. నీ చేతులు రక్తంతో మరి నిండినవు కాను నీ కుమారుడైనటువంటి సొలొమోను దేవాలయాన్ని కట్టించాలని మరి దేవుడు చెప్పినట్లుగా మనం చూస్తాం. యెరూషలేము దేవాలయము సొలొమోను మహారాజు ద్వారా అది నిర్మింపబడింది. ఈ విధంగా మరి దేవాలయాలు అనేటువంటి రాజుల కాలంలో ఇవి నిర్మింపబడినాయి. ఎప్పుడైతే యెరూషలేములో దేవాలయం నిర్మింపబడిందో దేవుని యొక్క ప్రసన్నత దేవాలయం చుట్టూ నిండుకున్న దేవుని యొక్క కనుదృష్టి దేవాలయంలో ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నా నామము పెట్టబడిన నా జనుడు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికిన ఇప్పుడు తమ యొక్క చెడు మార్గములు విడిచి నన్ను వెతికినప్పుడు నేను పరమునుడి వారి యొక్క ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచును. ఇక్కడ మనకు 4 విషయాలు కనపడతాయి. మొట్టమొదటిగా
దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి చెడును తాము తగ్గించుకోవాలి. రెండవదిగా ప్రార్థన చేయాలి. మరి మూడవదిగా దేవుని వెనక, నాలుగవదిగా తమ యొక్క చెడు మార్గాలను మరి ఎవరైతే మనల్ని మనం తగ్గించుకున్నప్పుడే మరి దేవుడు ఆశీర్వదిస్తాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించు అనేటువంటి ఆ మాట మనం కనబడుతుంది. ఈ మాటలు మరి ఇక్కడ రాస్తున్నది యాకోబు పత్రికలో మరి యేసుక్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు అయితే ఆయన ఎందుకు అంతగా తగ్గించుకున్నాడంటే, యేసు ప్రభు యొక్క దాసుడను నేను అని తను తాను పరిచయం చేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో తగ్గించుకుంటారో దేవుడు వారిని హెచ్చిస్తాడనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితంలో క్రీస్తు యొక్క తగ్గింపును మనం చూస్తే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాల్లో, దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఇక్కడ మనిషిని పోలికగా పుట్టినాడు, దాసు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరములో దేవుని యొక్క ప్రసన్నత ఉంది, దేవుని యొక్క కనుదృష్టి ఉంది. ఒక అన్నిటి ప్రార్థనే దేవుడు ఆలకించినప్పుడు ఆది నుంచి దేవుని బిడ్డలుగా ఉంటున్నటువంటి మనము ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనను ఎందుకు ఆలకించదు? కాబట్టి తగ్గింపు అనేటువంటిది చాలా అవసరత ఉంటున్నది. ఆదికాండ 18:20 చూస్తే అబ్రహాము కూడా దేవుడు నేను చెప్పినటువంటి దేశానికి నీ వెళ్ళన్నాడంతే. తన యొక్క ప్రజలను, తన యొక్క బంధువులను, తన యొక్క తండ్రిని విడిచిపెట్టి వెళ్ళినాడు. దేవుని యొక్క స్నేహితుడుగా పిలువబడినాడు, విశ్వాసులకు తండ్రి అయినాడు, భూమి మీద సమస్త వంశములు ఆశీర్వదింపబడుటకు కారకుడైనాడు. మరి అబ్రహాం కారణం ఏంటంటే ధనికుడైనప్పటికీ కూడా తను తాను తగ్గించుకొని దేవుని యొక్క మాటకు లోబడటం వల్ల. రెండవ వ్యక్తిని మనం గమనిస్తే మోషే నిర్గమాకాండము 11వ అధ్యాయము 3వ అధ్యాయము 11, 14, 4వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఐగుప్తీయులు సకల విద్యలను అభ్యసించినటువంటి వాడు, ఇశ్రాయేలు నడిపించినటువంటి నాయకుడు, భూమి మీద అందరి వారిలో మిక్కిలి సాత్వికుడు, ధర్మశాస్త్రానికి ప్రతినిధి. మరి చేతులు పైకెత్తడం ద్వారా యుద్ధంలో విజయాన్ని సాధించినటువంటి వాడు. మరి ఇటువంటి మోషే కూడా తను తాను తగ్గించుకోవడం వలన మరి గొప్పగా ఆశీర్వదించబడినాడు. మూడో వ్యక్తిని మనం చూస్తే పౌలు, అపోస్తలుల కార్యం 20వ అధ్యాయం 19వ వచనము, మొదటి తిమోతి రాసిన పత్రిక 1:15 చూస్తే, అసలు పేరు మరి సౌలు యూదా మత ప్రవేశుడైనటువంటి మరి గమాలియేలు పాదాల చెంత ధర్మశాస్త్ర విద్యను అభ్యసించినటువంటి వాడు, క్రైస్తవైన్య సమూలంగా నాశనం చేయాలని తలంచినాడు. క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షత ద్వారా క్రీస్తు ఖైదీగా మార్చబడి క్రీస్తును పోలి ఆయన నడుచుకున్నాడు. సెకండ్ ఫౌండ్ ఆఫ్ ద మరి క్రిస్టియానిటీ అని ఆయన పిలువబడినటువంటి వ్యక్తి. బైబిల్ గ్రంథంలో దాదాపుగా 14 పత్రికలు మరి రాశారు. కారణం ఏంటంటే దేవుడి యొక్క సన్నిధిలో తను తాను మరి తగ్గించుకోవటం వల్ల. దావీదు యొక్క జీవితంలో కూడా చూస్తే మరి దావీదు దేవునికి హృదయానుసారం గొప్ప సంగీత విద్వాంసుడు, దేవుని పక్షంగా యుద్ధాలు చేయడానికి ప్రత్యేకించబడినటువంటి వాడు, ఇశ్రాయేల్ సమిష్టి రాజ్యానికి 2వ రాజు. తను కూడా ఏమిటంటే చచ్చిన కుక్కలు కదా, మిల్లన్ని కదా అని తను తాను తగ్గించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అందుకని క్రీస్తులో ప్రియమైనటువంటి వారు గొప్ప వ్యక్తులుగా ఉన్నటువంటి వీరు తమను తాను తగ్గించుకున్నారు కాబట్టి అంతటి గొప్పవారైనారు. దేవుని యొక్క సన్నిధికి రావడము, ప్రార్థనలో పాల్గొనడం కానీ మన యొక్క జీవితాలలో మరి తగ్గింపు అనేటువంటిది ఉండాలి. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు, మరి హెచ్చించుకున్నటువంటి వారు తగ్గింపబడతారు. సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. నరుడి యొక్క ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, ఇది కనిపించినటువంటి మందిరము నీలో ఉన్నది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని
దేవుని ఆత్మలో నివసిస్తున్నదని మీరు ఎరుగరా? హృదయమే నీ ఆలయం, నీ నామమే ఆరాధన. వివరించగని పావనరూపం హృదయమే నీ ఆలయం క్రీస్తు. కాబట్టి హృదయము నీ ఆలయం. ఈ యొక్క శరీరం మట్టిదై ఉండొచ్చు, కానీ శరీరంలో ఉన్నటువంటి ఆత్మ దీపం అనేటువంటిది. మరి దేవుని ఆత్మని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసేలా దేవుడు వారిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమైనది కనుక మీరును పరిశుద్ధులైనది. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళ అపోస్తలుడైన పౌలు తన యొక్క హృదయాన్ని దేవునికి ప్రతిష్ఠించుకున్నాడు. అందుకని ఆయన మాటలు మనం గమనిస్తే, నా మట్టుకైతే క్రీస్తు చావుట లాభం అంటున్నాడు. బ్రతికినా చనిపోయినా క్రీస్తు కొరకు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి మీరు పరిశుద్ధులు ఉంటే, అందు దూరంగా ఉంటే దేవుని యొక్క చిత్తమైనదని లేఖన భాగం మనకు హెచ్చరిక చేస్తుంది. సహజంగా కోరేటువంటి సంఘ సహవాసంలోనే కాక విశ్వాసులైనటువంటి ప్రతి వ్యక్తి కూడా ఒక మందిరము కావాలనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటి. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ మీరు నివసిస్తూ దేవుని ఆలయాన్ని ఎవరైనా పాడు చేస్తే ఆ వ్యక్తిని దేవుడు కూడా మరి పాడు చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆలయము పరిశుద్ధమైనది. గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. దేవుని మందిరము అందులో నివసించేటువంటి వారు ధన్యులైతే, ఎవరి దేహంలో దేవుడు నివసిస్తాడో వారు మహాధన్యులు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, నీవే ఒక మందిరము, సజీవ మందిరము, పరిశుద్ధాత్మ మందిరము, నడిచే మందిరము, మాట్లాడే మందిరము, దేవుని దేహంలో ఊరేగించే మందిరము, పరిశుద్ధ మందిరము నీవే. అప్పుడే నీకు ఈ మహా ధన్యత అనేటువంటిది ప్రాప్తిస్తుంది. ఎందుకంటే హృదయమే ఒక ఆలయం. పరిశుద్ధాత్మ మందిరము నీవే. నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది. అంతేకాదు కానీ నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అంటే ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా మందిరము కావాలనేటువంటిది దేవుని యొక్క చిత్తమైనదని నేను మీకు తెలియపరుస్తున్నాను. రెండవదిగా మనం గమనిస్తే లూకాసు వార్త 19వ అధ్యాయము 9వ వచనం నుంచి 16వ వచనం వరకు ఇక్కడ పరిసయ్యుడు సుంకరి మనకందరికీ కూడా తెలిసినటువంటిదే. ఇద్దరు కూడా దేవాలయానికి వెళ్ళినారు ప్రార్థన చేసేటువంటి దానికి. అయితే ఈ యొక్క ప్రార్థనలో మనకు భేదము కనిపిస్తుంది. పరిసయ్యుడేమో తను తాను హెచ్చించుకున్నట్లుగా మనకు చూస్తున్నాం. ఆయన చేసేటువంటి ప్రార్థనలు ఏంటంటే, నేను దొంగను కాదంటున్నాడు, నేను అన్యాయస్తుని కాదంటున్నాడు, నేను వ్యభిచారిని కాదంటున్నాడు, ఇతర మనుషుల వలె నేను ఉండనంటున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సుంకరి వలె నేను ఉండలేదు అంటున్నాడు. అంటే ఈయన యొక్క ప్రార్థనలో మనం చూస్తాం. మళ్ళీ వారానికి 2 సార్లు ఉపవాసం అంటున్నాడు. తన యొక్క దశమ భాగాన్ని నేను సంపాదనలో దశమ భాగాన్ని నేను ఇస్తానంటున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే మరి ధర్మశాస్త్రాన్ని ఉన్నట్లుగా అనుసరిస్తున్నారని చెప్పుకుంటున్నాడు. అంటే తన యొక్క పరిశుద్ధతను తానే సర్టిఫికేట్ ఇచ్చుకుంటున్నాడు. ఇవన్నీ నేను చేస్తున్నానని తన యొక్క గొప్పతనాన్ని అంటే ఒక అందమైనటువంటి ప్రదర్శన చేస్తున్నాడు దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో. మరి ఇక్కడ దేవుని స్తుతించడానికి అంటూ ఏముంది? తన గొప్పతనాన్నే చెప్పుకుంటున్నాడు, కానీ దేవుని స్తుతించేటటువంటిది ఏమీ లేదు. అయితే సుంకరిని మనం గమనిస్తే, సుంకరి ఎత్తి చూపడం ద్వారా ఈ సుంకరి వల్ల నేను ఉండనందుకని ఎత్తి చూపడం వలన నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించినటువంటి ఆజ్ఞను మరి సుంకరి పరిశీలన మీరుతున్నట్లుగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రార్థన అంటే దేవుణ్ణి అభ్యర్థించడం, దేవుణ్ణి గోచారడం, దేవుణ్ణి అడగడం, అంతేగాని గొప్పలు చెప్పుకోవడం కాదు. తీర్పు తీర్చేటువంటి పని అది దేవునికి అప్పగించాలి, కానీ అది నీ చేతుల్లో తీసుకోకూడదు.
నువ్వు దేవుని సన్నిధిలో అనాలోచనగా పలుకుట నీ హృదయమును త్వరపడలేక నీ నోటిని కాచుకోమంటున్నాడు. దేవుడు ఎక్కడున్నాడు? ఆకాశం ఉంటున్నాడు. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. కావున మన యొక్క మాటలు ఎట్లుండాలంటే కొద్దిగా ఉండాలి, ఎక్కువగా మనం మాట్లాడేటువంటి వారంగా ఉండకూడదు. దేవునితో మాట్లాడేటప్పుడు మన యొక్క నోటిని కాచుకోవాలని వాక్యము సెలవిస్తుంది. మట్టిలో ఉన్నటువంటి మనము మహిమలో ఉన్నటువంటి దేవునితో మాట్లాడుతున్నానంటే గ్రహింపు కలిగి ఉండాలా. ఈ శరీరం మట్టి వదిలిన మట్టిలో కలిసిపోతుంది. దేవుడు మహిమలో ఉన్నాడు. మనం మట్టి మీద భూమి మీద ఉన్నాడు, దేవుడు ఆకాశం ఉంటున్నాడు. మన యొక్క మాటలు మరి ఏ విధంగా ఉండాలంటే మరి తగ్గింపు కలిగినటువంటిగా ఉండాలి. నీ ప్రార్థన దోషిగా నిలబడుతుంది. దేవుడు నిన్ను హెచ్చిస్తే నీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిన్ను నీవు హెచ్చించుకుంటే లేకపోతే నిన్ను హెచ్చించుకునే దానికి ప్రయత్నం చేస్తే అది పతనపు అంచుల్లోనికి నడిపిస్తున్నటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. సుఖరి ప్రార్థన మనం గమనిస్తే సమాజంలో ఒక నీచమైనటువంటి స్థితి, అంటరానిటువంటి వాడు, వెలివేయబడినటువంటి జీవితం, పాపి అయినటువంటి మనిషి. నేను అంటున్నాడు, దేవుని యొక్క సన్నిధికి వచ్చడానికి కూడా భయపడుతున్నాను. దేవా పాపినైనా నన్ను కరుణించుము. సుఖరి ప్రార్థనలో భయం ఉంది, రోదన ఉంది, పశ్చాత్తాపం ఉంది, తగ్గింపు ఉంది. ఇవన్నీ మిళితమైన తను తాను తగ్గించుకున్నాడు కాబట్టి మరి హెచ్చింపబడిన సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. క్రీస్తునందు తగినటువంటి వాళ్ళ ఆలయ ప్రతిష్ట జరుపుకున్నటువంటి మన యొక్క జీవితాన్ని మనం పరిశీలన చేసుకొని మనము మట్టిలో ఉన్నాము, దేవుడు మహిమలో ఉన్నాడు. మట్టిలో ఉన్నటువంటి మనము మన యొక్క మాట తీరు జాగ్రత్తగా పెట్టుకొని మన దేవుని యొక్క ఆలయంలో మనం తగ్గించుకోవాలి. ఎందుకంటే దేవుడి యొక్క ఆలయం పరిశుద్ధమైనది. నీవు శరీరం మట్టే, కానీ నీలో ఉన్నటువంటి ఆత్మ అది దేవుని ఎప్పుడైనా దేవుని చెంతకు చేరేటువంటిదని మనం జ్ఞాపకం చేసుకుని తగ్గింపుకొని జీవిస్తే దేవుడు నిండుగా మీరు ఆశీర్వదిస్తారు. దేవుని ఎదనటువంటి వారు అనేక మంది బాగుపడుతున్నారు. దేవుని విశ్వసించినటువంటి వారు, దేవుని మందిరాన్ని పట్టించడం వచ్చేటువంటి వారు సరైనటువంటి నమ్మకము విశ్వాసం లేక మనం వేరే దారులకు వెళుతున్నాం. జోలగొరాల్సినటువంటి గ్రామంలో ఒక అన్యురాలు మరి లివర్ చెడిపోయింది, కిడ్నీ చెడిపోయినాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది, అన్నీ ఉన్నాయి. కన్నులు తీసుకుపోయినారు. ఆమె చనిపోతుంది. వారం రోజుల్లోనే డాక్టర్ డేట్ ఫిక్స్ చేసి ఆమె వాళ్ళ కొడుకుతో చెప్పినది, నాయన నేను ఎట్లా చనిపోతాను. వారం రోజు వాళ్ళందరూ కూడా వాళ్ళ బంధువులు వచ్చి వాళ్ళ హిందూ ఆచార ప్రకారము తులసి నీళ్ళు నోట్లో పోస్తున్నారు. ఆమె చివరిగా ఒక కోరిక కోరింది. ఏం కోరిక కోరిందంటే, నన్ను మందిరానికి చర్చికి తీసుకొని అక్కడ పాస్టర్తో ప్రార్థన చేశాను. ఒక అన్యురాలు దేవుని ఎరగనటువంటి వ్యక్తి వాళ్ళ కొడుకు నా దగ్గరికి వచ్చిన లేవలేనటువంటి స్థితిలో మంచంలో ఉంది. సార్, మా అమ్మ డాక్టర్లు వారం రోజులు చనిపోతుందన్నారు. లివర్ చెడిపోయింది, కిడ్నీ చెడిపోయినాయి, హార్ట్ ప్రాబ్లం ఉంది. ఆయన మంచంలోంచి లేవలేనటువంటి స్థితిలో ఉంది. నేను తీసుకొని వస్తా, ప్రార్థన చేయండి. నేను చెప్పాను, మీరు రావద్దు, నేనే మీ ఇంటి దగ్గరికి వస్తాను, మీరు సిద్ధపడి ఉండండి, నేను వచ్చి ప్రార్థన చేస్తాను. సంతోషపడి మేము సాయంకాలం యవనస్తున్నాం యూత్ వాళ్ళను తీసుకొని, నాయన అలాంటి గృహానికి మనం వెళ్ళాలా, అక్కడ ప్రార్థన చేసి వస్తాం, కొన్ని పాటలు పడుతుంది వాక్యాన్ని చెప్పి యవనస్తులు తీసుకొని వెళ్తుంటే ఆ కాపులకు వెళ్ళేటువంటి దారిలో ఒక పంపు ఉంది. ఆ పంపులో ఒక శక్తి, ఏం సార్ ఎక్కడ ఇట్లా పోతున్నారే, ఎవరు కూడా చర్చి ఫాదర్ ఇక్కడికి ఇళ్ళకి ఇంతవరకు పోలేదు, మీరు వెళ్తున్నారు ఏమి అడిగినారు. ఎవరో ఒక ఆమెకు ఆరోగ్యం బాగలేదు, ప్రార్థన చేయమని కోరినాది, అందుకు వెళ్తున్నాను. ఏం లేదు సార్, మీరు ప్రార్థన చేస్తే బతుకుంటుందా? చూడండి, ప్రయోజనం లేదు, నాకన్నీ చెడిపోయినాయి, వారం రోజులు అని చనిపోతుంది. నేను అన్నాను, ఆయన విశ్వాసం ఆమె రక్షిస్తుంది.
ఆమె కోరినాటి వెళ్తున్నా, దేవుడు జరుగుతుందండి అని చెప్పి వెళ్ళినాను, ప్రార్థన చేసినాను. మంచంలో లేవలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆమె చేసుకొచ్చింది. దేవుడు మరి ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి గొప్ప కార్యాన్ని ఇక్కడ జరిగించింది. మరుసటి రోజు ఆమె లేచి నిలబడింది, ఆమె వంటని చేస్తుంది. చూడండి, ఆమె ఒక వారం రోజుల తర్వాత దేవుని మందిరానికి రావాలని నడుచుకుంటూ వస్తుంది. నడుచుకుంటూ సగం దూరం వచ్చింది, దేవుని మందిరం అంత దూరం రావడం కూలి పడిపోయింది. పడిపోతే మళ్ళా వచ్చినారు, మళ్ళా పోయి ప్రార్థన చేస్తారు. నేను పోతున్నటువంటి వ్యక్తి చెప్పినాను కదా, ఆమె ఏడా సార్ అట్లా అని మాట్లాడేవాడు. సార్ నిజంగా సార్ ఆయన తిరుగుకునే సార్ బాగుంది అని చెప్పినాడు. 10 రోజులకు తర్వాత ఈయన చనిపోయింది. ఈ శక్తి అనేటువంటి వ్యక్తి అయితే చనిపోక ముందుకు ఆమెను చూసి ఈయన పరిశుద్ధ మందిరానికి వచ్చినాడు. చక్కెర తీసుకొని దాంట్లో కొంత కానుక పెట్టుకొని దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి వచ్చి ఇలా ప్రార్థన చేయించినాడు. 10 రోజులు చనిపోయినాడు. అంటే దేవుని నమ్మినాడు. దేవుని యొక్క పరిశుద్ధ మందిరంలో దేవుడు కార్యాలు జరిగిస్తాడని తలంచాడు. 1 సంవత్సర కాల పాటు ఆమె బతికింది. సంవత్సరం తర్వాత ఆమె మరణించింది. వారంలో చనిపోతుంది అనుకున్నటువంటి వ్యక్తి సంవత్సరము దేవుడు ఆయుష్య పొడిగించినాడు. ఆమె చనిపోయినా పర్వాలేదు, ఇతను కూడా మారు మనసు పొందినాడు. యొక్క శక్తి కూడా క్రీస్తులకు ప్రియమైనటువంటి వాళ్ళారా, మొదటి నుంచి క్రైస్తవ బిడ్డలుగా చెప్పుకున్నటువంటి మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధ మందిరానికి ముఖ్యమైనటువంటి విశ్వాసంతో ఉంచి మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు మన యొక్క ప్రార్థనను ఆలకించి మనల్ని మన కుటుంబాలను మన బిడ్డలను నిండుగా దీవిస్తాడనే సత్యాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. సువార్త పాఠ్య భాగంలో దేవుని యొక్క పరిశుద్ధ మందిరం యేసుక్రీస్తు ప్రభు వచ్చినాడు. అక్కడంతా కూడా లోకలు మార్చిన వ్యాపారం జరుగుతుంది, ఉపయోగించుకున్నాడు. ఇది పరిశుద్ధ మందిరము, దేవుని యొక్క పరిశుద్ధ మందిరము. అక్కడ స్వస్థతలు జరిగినాయి. కాబట్టి ఎక్కడికో మనం పరిగెత్తాల్సినటువంటి అవసరం లేదు. మన పరిశుద్ధ మందిరంలోని దేవుని ప్రసన్నత ఉంది, కనుకొస్తుంది. దేవుని యొక్క సన్నిధి ఇక్కడ ఉంది. మన విశ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనలు ఆలకించి మనకు కోరికలు సిద్ధింపజేస్తాడు, ఆరోగ్యాలు కలుగజేస్తాడని నేను మీకు తెలియపరుస్తున్నాను. వార్షికోత్సవం జరుపుకున్నటువంటి మనము ఇక మీద దేవుని యొక్క సన్నిధిలో నిజమైన విశ్వాసాన్ని కలిగి జీవించి దేవునికి మహిమకరమైన జీవితాన్ని జీవించాలని నేను లేఖన భాగాల ద్వారా మీకు హెచ్చరిక చేస్తూ ఉన్నాను. చిన్న వాక్యములు పరిశుద్ధాత్మ దేవుడు దీవించును గాక. మా నానావిధ పాపములను దుర్మార్గములను మేము ఒప్పుకొని వినిపిస్తున్నాము. ఈ మా కానిక్రియలకై పట్టుదలగా పశ్చాత్తాపపడి మనస్ఫూర్తిగా దుఃఖించుచున్నాము. వారి జ్ఞాపకము మాకు బాధకరముగా ఉన్నది, వారి భారము తాగజాలినై ఉన్నది. మిక్కిలి కనికరం గల తండ్రి, మమ్మను కనికరించుము, మమ్మను కనికరించుము. నీకు మాట మన ప్రణవుతున్న సర్వశక్తుల దేవుడు మన స్ఫూర్తైన పశ్చాత్తాపంతో నిజమైన విశ్వాసంతోనూ తన ఎప్పుడుఅందరికీ పాపము మాట ఇచ్చినాడు. ఆయన మన ప్రభువు యేసుక్రీస్తును కనికరించి మీ పాపములను క్షమించి వారిని విడుదల చేసి సమస్త సద్గుణ స్థిరపరిచి ఫలపరిచి నిత్య జీవనకు తీసుకొని వెళ్ళును గాక. ఆమేన్. రక్షకుడైన క్రీస్తు తన యుద్ధకు నిజముగా మళ్ళీ వారందరితో చెప్పడి ఆదరణ కలిగించు మాటలు వినోడి. ఆయాసపడి భారం మోసుకున్న తిన్నారా, సమస్త తినలారా నా యుద్ధకు రాండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేయును. ప్రేమించును కాగా ఆయన తన ద్వేషాన్ని ఎందు విశ్వాసపతి వారును నశించగా నిత్య జీవం పొందినట్లు ఆయన నన్ను ప్రేమించెను. పరిశుద్ధ పౌలు చెప్పినది కూడా విన్నోడి. పాపులను రక్షించడానికి క్రీస్తు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైయున్నది. పరిశుద్ధ యోహాను చెప్పినది కూడా విన్నోడి. ఎవడైనను పాప
పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమైనాడు. ఓ ప్రభావతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా, నిత్యుడైన దేవా, అన్ని కాలములందును అన్ని స్థలములందును నీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లించుదా మాకు మీ క్లేశమైన మరియు మా విధియునయ్యున్నది. పరిశుద్ధుడు, మేము నిజంగా ఆశీర్వదిన వాడము. మా విమోచన కొరకు మా స్వభావం ధరించటము శిలువ మీద మరణం పొందుకుని ఎక్కడే కుమారుడు యేసు క్రీస్తుని మహాకరుణ చెందించింది కదా. దాని మీద ఒక్క మారైన తండ్రి తాను అర్పించిన తనొకటి అర్పణ వల్ల తన విలువైన మరణం నుంచి శాశ్వత స్మృతి గురించి మాత్రకు ఆజ్ఞాపించాడు. ఆయన పై తన రాత్రి రొట్టె పట్టుకొని నీకు స్తోత్రము చేసి దాన్ని గురించి తన శిష్యులకు ఇచ్చి ఇది తీసుకొని తిరిగి ఇది మీ కూడా చేయబడుతున్న శరీరం నన్ను జ్ఞాపకం చేయడానికి చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని నీకు స్తోత్రము చేసి దాన్ని వారికి ఇచ్చి దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది పాప పరిహారం మీ కొరకును అనేకుల కొరకును చిందించబడుచున్న క్రొత్త నిబంధన నా రక్తము, ఇది మీరు జ్ఞాపకం చేసుకున్నది దీనిని చేయడని చెప్పాను. నీ కనికరముల తండ్రి, మేము విరుచుంటే క్రీస్తు రక్తంలో పాల్పు మా వేదికని ఈవుల వేదికని చేయవచ్చు పరిశుద్ధాత్మ కాబట్టి పాల్గొంటున్నాం. ఈ పరిశుద్ధ సమభాక్తంలో పాలు పొంది మేమందరము నీ కృపతోను దివ్యమైన దీవెనలుగా నింపబడి నీ కుమారులను పారాల్సిన ఏకం గ్రహించాము. ఓ ప్రభు, ఇక్కడ మమ్మల్ని అనగా మా శరీరాత్మల వేగములు పరిశుద్ధ జీవుల అర్పణగా నీకు చెల్లించి సమర్పించున్నాము. మరియు మానవ పాపం బట్టి నీకు యాగమైన అర్పించడం అయోగ్యులమైనది. మా యోగ్యతలను తూచుగా మా అపరాధమును క్షమించి మాకు అవశ్యమైన కర్తవ్యం సేవను అంగీకరింపమని మా ప్రభువుని యేసుక్రీస్తునామమున ఓ సర్వశక్తుల తండ్రి, ఆయనతో పరిశుద్ధాత్మ సమస్తమైన ఘనతయు మహిమయు ఆయన ద్వారానే యుగములు కలుగునుగాక. మన రక్షకులను క్రీస్తు మనకు చేయమని జ్ఞాపించి నేర్పిన ప్రార్థనను ధైర్యంగా చెప్పుదాము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నెరవేరినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించుము. మమ్మల్ని శోధనలకు ఏకాదృష్టి నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. ప్రభు సమాధానం ఎల్లప్పుడూ నీకు తోడైండును గాక. నీ ఆత్మకు తోడైండును గాక. మనకి మోకరించి వినయ సామీప్య ప్రార్థనను అందరము కలిసి చెప్పుకుందాము. కనికరం గల ప్రభువా, మేము నానావిధములైన నీ గొప్ప కనికరమును విడిచి మా స్వశక్తిని నమ్ముకొని ఈ నిబంధనతో ప్రార్థించలేదు. నీ వల్ల కింద పడిన మొక్కలు ఏర్పడినంత యోగ్యత ప్రమాణము కాపు కానీ మేమెప్పుడు కనికరించిన లక్ష్యంలో కలిగి మార్పు లేని ప్రభువై ఉన్నాము.
అమూల్యమైన రక్తం చేత కడగబడినట్లును మేము ఆయనను ఆయన మాలోను ఎప్పుడు నివసించినట్లును తగిన రీతిగా ఆయన మాంసం తింటకును ఆయన రక్తము త్రాగుటకును మాకు కృపణను గ్రహించుము. ఆమేన్. దగ్గరకు వచ్చిన నా ప్రభుని యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదం పుచ్చుకొని మీ ప్రతి శ్వాసను ఆహారంగా చేసుకోండి.
Never
నీ కుమారుడు మా రక్షకుడైన యేసు క్రీస్తుకు మిక్కిలి వెలకరాసిన రక్తములను ఆత్మ సంబంధమైన ఆహారంతో పాత్రను గ్రహించిన వరక నీకు కృతజ్ఞత స్తోత్రము చెల్లిస్తున్నాము. మరియు నీ కుమారుడు గర్వని విశ్వాసులందరికీ నిమిత్తముకు నీ కుమారుని మన శరీరంలో నిజమైన అవయవంగా చేర్చబడినా మరియు ఆయన మరణ జన్మలేక పుణ్యమ లెక్కలు నిలిచిన ద్వారా నిత్యరాజ్యమునకు వారు మనస్ఫూర్తిని నచ్చుతున్నాము. ఓ పరలోకపు తండ్రి, నీ విఘ్న మంత్రులను మేము చేయనట్టు నీకు మాకు సహాయం చేయమని మా ప్రభువైన యేసు కొనుతున్నాము. ఆయనకును నీకును సమర్థ ఘనత మహిమలు ఏకైకములు కనుగొని తోడయండి. దేవుని కూర్చుంటున్న కుమారుడు ప్రభుని యేసుక్రీస్తు కూర్చోండి. నిలువెలను ప్రేమలను మీ హృదయములను మనసులను కాపాడును గాక. తండ్రియు కుమారుడు పరిశుద్ధాత్మ సర్వశక్తి గల దేవుని దీవెన మీకు తోడయుండును గాక. దయచేసి నడుచుకోండి. 611వ కీర్తన పాడుకుందాం. మహిమాను